హాయ్ బంగారు తల్లిలు. నేను చికెన్ కర్రీ వండుతున్నాను. చూడండి, చికెను ఆయిల్ వేసాను. రెండు బంగాళదుంపలు కూడా కట్ చేసి వేస్తానండి. కడిగిన చికెన్ వేసేస్తున్నానండి. అలాగే బంగాళదుంపలు వేస్తున్నాను. ఈ చికెను బంగాళదుంప వేసుకునేది ఎందుకంటే అండి, ఎక్కువ జనం ఉన్నారనుకోండి, చికెన్ తక్కువ ఉన్నదంటే బంగాళదుంప వేసుకుంటే కలిసి వస్తుంది. మేము 12 మంది వరకు ఉండేవాళ్ళం, మన పిన్ని గారు మేమందరం కలిపి. అప్పుడు చికెన్ ఒక 2 కేజీలు తెచ్చినా సరిపోయేది కాదు. అందులో 1 కేజీ, అర కేజీ కానీ బంగాళదుంపలు వేసేవారు మా అమ్మగారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఒకసారి కలుపుకోవాలి, ముక్కకు ఎంత కలిపేలాగా. ఒక టమాటా అండి ముద్ద చేసేస్తున్నాను. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. స్పూన్ కారం వేస్తున్నానండి. స్పూన్నర వేస్తున్నాను, ఇంకా కూరను పెట్టేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను ఉప్పు వేసుకుంటానండి, అందుకు ఉప్పు తక్కువ వేస్తున్నాను సరిపడాగాను. గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నానండి. నేను కుక్కర్ విజిల్ పెట్టేస్తాను, ఎందుకంటే మొక్కకి చక్కగా ఉడికిపోద్ది అంతాను. ఒక 3 విజిల్ పెట్టుకుంటే చాలు. మూత పెట్టేస్తానండి. 3 విజిల్ వచ్చాక అప్పుడు ఆఫ్ చేసేసుకోవడమే. తీసేస్తున్నానండి. ఇవాళ దుంప ఉడికిపోయిందండి, చికెన్ కూడా ఉడికిపోయింది. నేను మా ఇంట్లో చేసుకునే మసాలా వేస్తున్నాను. మీకు ఒకసారి మసాలా కూడా చూపిస్తాను మా ఇంట్లో ఏం వేస్తున్నాను. జీడిపప్పు పొడి అండి ఇది. చికెన్ కర్రీ బౌల్లో తీసేస్తున్నానండి. ఇలా మీరు వండుకొని నాకు షేర్ చేసి లైక్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. 1 కేజీ కూర తెచ్చుకొని 2 బంగాళదుంపలు వేసుకోండి, చాలా బాగుంటుంది. 4 తినొచ్చు ఈ కూరని. వచ్చిందా?